ఒక బాక్స్ చూడడానికి విచిత్రంగా ఉంటుంది. దాని మీద ఏదో భాషలో రాసి ఉంటుంది. కానీ బాక్స్‌ని ఎప్పటికీ తెరవకూడదు. తెరిస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూద్దాం. ఈ కథ నిజంగా జరిగింది. క్లైడ్‌కి ఇద్దరు కూతుర్లు ఎమిలీ, హ్యానా. ఎమిలీకి జంతువులంటే ఇష్టం. క్లైడ్‌కి తన వైఫ్‌కి డివోర్స్ అయింది. క్లైడ్ వైఫ్ తన బాయ్ ఫ్రెండ్‌తో బయటికి వెళ్తుంది. అందుకే ఎమిలీ హ్యానాని క్లైడ్ తన ఇంటికి తీసుకువెళ్తాడు. రీసెంట్‌గా ఇల్లు షిఫ్ట్ అయ్యాడు. ఇల్లు ఊరు చివర ఎవరూ లేని ప్రదేశంలో ఉంటుంది. నెక్స్ట్ రోజు ముగ్గురు బయటికి వెళ్తారు. ఒక ఇంట్లో పనికిరాని సామాన్లు అమ్ముతూ ఉంటారు. క్లైడ్ ఇంట్లోకి సామాన్లు కావాలని అక్కడికి వెళ్తాడు. అక్కడ ఎమిలీ ఒక బాక్స్ చూస్తుంది. ఆ బాక్స్ విచిత్రంగా ఉంటుంది. తను బాక్స్ తీసుకొని క్లైడ్ తో ఈ బాక్స్ కొందాం అంటుంది. క్లైడ్ సరే అంటాడు. పక్కన ఇంట్లో ఒక ఆమె ఒళ్ళు మొత్తం కట్లు కట్టుకుని బెడ్ మీద ఉంటుంది. ఆమె ఎమిలీ చేతిలో బాక్స్ చూసి వద్దు అని గట్టిగా అరుస్తుంది. ఎమిలీకి భయం వేసి క్లైడ్ దగ్గరికి వెళ్తుంది. ముగ్గురు కావాల్సిన సామాన్లు కొనుక్కొని ఇంటికి వెళ్తారు. బాక్స్ మీద ఏదో భాషలో ఏవో రాసి ఉంటాయి. లోపల వస్తువులు, వాటితో పాటు ఉంగరం, పన్ను ఉంటాయి. ఎమిలీ ఉంగరం తన చేతికి పెట్టుకుంటుంది. నైట్ బాక్స్ తోనే నిద్రపోతుంది. నెక్స్ట్ రోజు తనకి ఏదోలా అనిపించడం మొదలవుతుంది. ఆ రోజు నైట్ బాక్స్ దానంతట అదే తెరుచుకుంటుంది. నెక్స్ట్ రోజు పొద్దున ఎమిలీ రూమ్ నుంచి బయటికి రాదు. క్లైడ్ వెళ్ళి చూస్తే ఎమిలీ బాక్స్ ముందు కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటుంది. క్లైడ్ కి బాక్స్ అద్దంలో ఎమిలీ కళ్ళు వేరుగా కనిపిస్తాయి. ఎమిలీని పిలుస్తాడు. అప్పుడు తన కళ్ళు బానే ఉంటాయి. ముగ్గురు బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు. ఎమిలీ కాళ్ళు ఊపుతూ ఫాస్ట్ గా తింటుంది. క్లైడ్ చిన్నగా తిను అంటున్నా ఎమిలీ వినిపించుకోదు. క్లైడ్ గట్టిగా టేబుల్ ని కొట్టి ఎమిలీని చిన్నగా తినమంటాడు. ఎమిలీ ఫోర్క్ తో క్లైడ్ చేతిని పొడుస్తుంది. వెంటనే ఏడుస్తూ సారీ చెప్తుంది. ఏమి జరిగిందో తనకి కూడా అర్థం కాదు. ఈ రోజు రాత్రి కూడా బాక్స్ ఎమిలీని పిలుస్తుంది. బాక్స్ లో నుంచి చాలా పురుగులు బయటికి వస్తాయి. ఎమిలీ రూమ్ లో పురుగులలోనే కూర్చొని బాక్స్ ని చూస్తూ ఉంటుంది. క్లైడ్, హ్యానా తొందరగా ఎమిలీని తీసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్తారు. ఎమిలీకి ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు. నెక్స్ట్ రోజు ఇల్లు క్లీన్ చేపిస్తారు. క్లైడ్ పిల్లలని తన వైఫ్ ఇంట్లో వదిలిపెడతాడు. తన వైఫ్ ని ఎమిలీ వింతగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుందా అని అడిగితే ఆమె మనకి డివోర్స్ అయింది, అన్నీ మామూలుగా అవ్వడానికి కొంత టైం పడుతుంది అంటుంది. నైట్ ఎమిలీ క్లైడ్ కి కాల్ చేసి నా బాక్స్ బానే ఉంది కదా, నువ్వు బాక్స్ దగ్గరికి వెళ్ళొద్దు, బాక్స్ ని ముట్టుకోవద్దు, నేను ఒక్కదానినే బాక్స్ ని ముట్టుకోవాలి అంటుంది. క్లైడ్ అసలు బాక్స్ ఏంటి, దానిలో ఏముంది అని ఇంటికి వెళ్లి బాక్స్ తెరుస్తాడు. దానిలో ఏవో వస్తువులు ఉండడం చూస్తాడు. ఎమిలీ రింగ్ పెట్టుకున్న వేలు రంగు మారుతుంది. తన నోట్లో చెయ్యి కనిపించినట్టు ఉంటుంది. భయం వేస్తుంది. నెక్స్ట్ రోజు క్లైడ్ నుంచి బాక్స్ తెచ్చుకుంటుంది. రోజు బాక్స్ తోనే స్కూల్ కి వెళ్తుంది. ఎమిలీ బ్యాగ్ పెద్దగా ఉండడం చూసి తన క్లాస్మేట్ ఎమిలీకి తెలియకుండా బ్యాగ్ ఓపెన్ చేసి దానిలో బాక్స్ ఉండడం చూస్తాడు. ఎమిలీ తన క్లాస్మేట్ ని కొడుతూ బ్యాగ్ ఇవ్వమని అరుస్తుంది. టీచర్ ఎమిలీని ఆపాలి అని ట్రై చేస్తున్నా తను ఆగదు. ప్రిన్సిపల్ ఎమిలీ అమ్మ నాన్నని స్కూల్ కి పిలుస్తారు. ఎమిలీ ఎప్పటిలా లేదు. తన ఫ్రెండ్స్ తో సరిగ్గా ఉండట్లేదు. హోంవర్క్ చెయ్యట్లేదు. ఇవాళ బాక్స్ గురించి పెద్ద గోల చేసింది. ఆ బాక్స్ ని తనకి దూరంగా ఉంచితే మంచిది అని బాక్స్ ని ఎమిలీకి ఇవ్వకుండా క్లాస్ రూమ్ లో పెడతారు. క్లైడ్ తన వైఫ్ మనం డివోర్స్ తీసుకొని సంవత్సరం అవుతుంది, ఎమిలీ డివోర్స్ వల్ల ఇలా అయిందనిపించట్లేదు అని మాట్లాడుకుంటారు. స్కూల్లో టీచర్ బాక్స్ తెరవడానికి ట్రై చేస్తుంది. ఏదో టీచర్ని కొట్టి బిల్డింగ్ నుంచి కిందకి విసిరేస్తుంది. టీచర్ చనిపోతుంది. నెక్స్ట్ రోజు స్కూల్కి సెలవు ఇస్తారు. ఎమిలీ హ్యాపీగా టిఫిన్ తింటూ ఉంటుంది. క్లైడ్ మీ క్లాస్ టీచర్ చనిపోయింది, అందుకే ఇవాళ సెలవిచ్చారు, ఆ విషయం నీకు తెలుసా అంటే ఎమిలీ బాధపడకుండా తెలుసు, నా బాక్స్ తెస్తావా, ఇంకా క్లాస్ రూమ్లోనే ఉంది అంటుంది. క్లైడ్ ఎందుకు నీకు బాక్స్ అంత ముఖ్యం అంటే ఎమిలీ తెలియదు అంటుంది. క్లైడ్ కొన్నిసార్లు నువ్వు బాక్స్ తో మాట్లాడుతున్నావు అంటే ఎమిలీ బాక్స్ తో మాట్లాడట్లేదు, బాక్స్ లో ఉండే నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను, ఆమె నేను చాలా స్పెషల్ అని చెప్తుంది అంటుంది. క్లైడ్ నేను నీ ఫ్రెండ్ తో మాట్లాడతాను అంటే ఎమిలీ అది కుదరదు, ఎవరూ తనని చూడలేరు, నేను కూడా చూడలేను అంటుంది. క్లైడ్ కి టెన్షన్ వస్తుంది.
స్కూల్ నుంచి బాక్స్ తీసుకొని వాళ్ళ ఇంటి నుంచి దూరంగా పడేస్తాడు. ఇంటికి వెళ్ళాక ఎమిలీ బాక్స్ ఏది అని ఏడుస్తూ అడుగుతుంది. క్లైడ్ బాక్స్ నీకు అవసరం లేదు, పడేశాను అంటాడు. ఎమిలీ క్లైడ్ని తిట్టి గట్టిగా అరుస్తూ నన్ను కొట్టొద్దు అంటుంది. తన మీద వాతలు పడతాయి. హ్యానా బయటికి వచ్చి క్లైడ్తో ఎమిలీని కొడుతున్నావా అంటే క్లైడ్ లేదు, నేనెప్పుడు అలా చెయ్యను అంటాడు. ఎమిలీ వెంటనే బాక్స్ ఉన్న చోటికి పరిగెత్తి బాక్స్ని తీసుకుంటుంది. క్లైడ్ ఎమిలీ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎమిలీ బాక్స్ తెరుస్తుంది. పురుగులు వస్తాయి. బాక్స్ లో ఉండే ఎమిలీ ఫ్రెండ్ ఎమిలీతో ఏదో భాషలో మాట్లాడుతుంది. ఎమిలీకి అర్థమయ్యి వద్దు అని అరుస్తుంది. పురుగులు ఎమిలీలోకి వెళ్తాయి. కళ్ళు తిరిగి పడిపోతుంది. క్లైడ్ ఎమిలీని ఇంటికి తీసుకొస్తాడు. హ్యానా తన అమ్మకి కాల్ చేసి క్లైడ్ ఎమిలీని కొడుతున్నాడు అని చెప్తుంది. క్లైడ్ వైఫ్ పోలీస్తో వచ్చి ఎమిలీ హ్యానాని తనతో తీసుకువెళ్తుంది. క్లైడ్ మీద కేసు వేస్తుంది. కోర్టులో క్లైడ్ని ఇంకా పిల్లలని కలవద్దు, వాళ్లతో మాట్లాడొద్దు అని చెప్తారు. క్లైడ్ వైఫ్ క్లైడ్ మీద చాలా కోపంగా ఉంటుంది. క్లైడ్ నేనెప్పుడూ పిల్లల మీద చేయి చేసుకోను అని నీకు తెలుసు కదా అంటున్నా తన వైఫ్ వినదు. క్లైడ్ బాక్స్ గురించి తెలుసుకుంటాడు. బాక్స్ మీద హిబ్రూ భాషలో డిబిక్ అని రాసి ఉంటుంది. జూయిష్ వాళ్ళు దెయ్యాలను బంధించడానికి డిబిక్ బాక్స్ తయారు చేశారు. దెయ్యాలు బాక్స్ నుంచి తప్పించుకోలేవు అని వాళ్ళు నమ్ముతారు. బాక్స్ ని ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదు. తెరిస్తే దానిలో ఉండే దెయ్యం బయటికి వచ్చి మనుషుల్ని ఆవహిస్తుంది. నెక్స్ట్ రోజు క్లైడ్ తన వైఫ్ లేని సమయంలో ఇంటికి వెళ్తాడు. ఎమిలీ ఒంట్లో బాలేదు అని రూమ్లో నిద్రపోతూ ఉంటుంది. క్లైడ్ ఎమిలీ దగ్గర కూర్చొని బైబిల్ చదువుతాడు. ఎమిలీ లెగుస్తుంది. క్లైడ్ చేతుల్లో ఉన్న బైబిల్ దూరంగా పడుతుంది. క్లైడ్ ఎవరు నువ్వు, ఎమిలీలో ఎందుకు ఉన్నావు, నీకు ఏం కావాలి అని అడుగుతూ ఉంటాడు. ఎమిలీ సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. క్లైడ్ వైఫ్ వచ్చి వెళ్ళిపో లేదా పోలీస్ని పిలుస్తాను అంటే క్లైడ్ వెళ్ళిపోతాడు. బాక్స్ తీసుకొని జూయిష్ ప్రీస్ట్ ని కలుస్తాడు. వాళ్ళు బాక్స్ ని చూడగానే భయపడతారు. బాక్స్ ని తెరిచావా అంటే క్లైడ్ నా కూతురు తెరిచింది అంటాడు. డిబిక్ అమాయకుల్ని వెంటాడుతుంది. మొదటిలో వాళ్ళకి ఏవో కనిపించడం వినిపించడం మొదలవుతుంది. లాస్ట్ లో డిబిక్ వాళ్ళని ఆవహిస్తుంది. ఇప్పుడు ఎమిలీ లాస్ట్ స్టేజ్ లో ఉంది. డిబిక్ ని ఆపడానికి ఒకటే మార్గం, దాని పేరు పెట్టి పిలిస్తే అది బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. క్లైడ్ కి దాని పేరు తెలియదు. ప్రీస్ట్ ని హెల్ప్ అడుగుతాడు. ఇంట్లో ఎమిలీ ఫ్రిడ్జ్ లో ఉన్న మాంసం తింటూ ఏడుస్తూ ఉంటుంది. తన అమ్మ వచ్చి ఏం చేస్తున్నావు ఎమిలీ అంటే ఎమిలీలో నుంచి 2 వాయిసెస్ వస్తాయి. ఒకటి ఎమిలీ అరుపులు, ఇంకొకటి దెయ్యం ఎమిలీ ఇక్కడ లేదు వెళ్ళిపో అనడం. దెయ్యం అమ్మని చంపాలి అని చూస్తుంది. ఎమిలీ కంట్రోల్కి వచ్చి దెయ్యాన్ని ఆపుతుంది. అమ్మ తన బాయ్ ఫ్రెండ్ కి ఎమిలీ గురించి చెప్తుంది. అతను ఎమిలీని మంచి డాక్టర్కి చూపిద్దాము అంటాడు. నెక్స్ట్ రోజు అతను కార్ రెడీ చేస్తూ ఉంటాడు. ఎమిలీ అతనిని కోపంగా చూస్తుంది. అతని పళ్ళన్నీ రాలిపోతాయి. భయంతో వెళ్ళిపోతాడు. ఎమిలీ కింద పడిపోతుంది. హ్యానా ఎమిలీ నోట్లో నుంచి పురుగు బయటికి రావడం చూస్తుంది. ఎమిలీని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. డాక్టర్స్ చెకప్ చేస్తారు. స్కానింగ్ లో ఎమిలీ బాడీలో మొహం కనిపిస్తుంది. ఎమిలీ అమ్మకి హ్యానాకి ఎమిలీకి ఏదో జరుగుతుంది అని అర్థమవుతుంది. హ్యానా క్లైడ్ కి కాల్ చేసి హాస్పిటల్ కి రమ్మంటుంది. బాక్స్ లో అద్దం వెనుక డిబిక్ పేరు ఉంటుంది. దెయ్యం పేరు అబీజో. క్లైడ్ ప్రీస్ట్ తో హాస్పిటల్ కి వెళ్తాడు. ఎమిలీ మీద ఎక్సోసిజం చేస్తారు. ముందు రూమ్ లో 7 కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాటిని బాక్స్ లో వేయాలి. ప్రీస్ట్ తన మనవరాలికి సంబంధించిన వస్తువు, క్లైడ్ తన వెడ్డింగ్ రింగ్, క్లైడ్ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో, హ్యానా తన జుట్టు అన్నీ బాక్స్ లో పెడతారు. ప్రీస్ట్ మంత్రాలు చదువుతాడు. ఎమిలీ అరుస్తూ అక్కడి నుంచి తప్పించుకోవాలి అని చూస్తుంది. అందరూ తనని గట్టిగా పట్టుకుంటారు. ఎమిలీ తనని పట్టుకున్న వాళ్ళని కొట్టి తప్పించుకుంటుంది. క్లైడ్ ఎమిలీని ఫాలో అయ్యి డిబిక్ తో ఎమిలీని వదిలే, కావాలంటే నన్ను ఆవహించు అంటాడు. ఎమిలీ వేలికి ఉన్న ఉంగరం కింద పడుతుంది. డిబిక్ క్లైడ్ లోకి వెళ్తుంది. ప్రీస్ట్ దెయ్యంని పేరు పెట్టి పిలుస్తాడు, అబీజు అని. అబీజు క్లైడ్ నుంచి బయటికి వస్తుంది. అది చిన్నగా భయంకరంగా ఉంటుంది. మళ్ళీ బాక్స్ లోకి వెళ్ళిపోతుంది. అందరూ క్లైడ్ ని హక్ చేసుకుంటారు. క్లైడ్ హ్యాపీగా తన ఫ్యామిలీతో ఉంటాడు. బాక్స్ ని ప్రీస్ట్ తనతో తీసుకువెళ్తాడు.
బాక్స్ ఎవరికి హాని చేయకుండా ఎప్పటికీ ఎవరి చేతుల్లోకి వెళ్లకుండా చూసుకుందాము అనుకుంటాడు. కానీ దారిలో ప్రీస్ట్కి యాక్సిడెంట్ అవుతుంది. తను చనిపోతాడు. డిబిక్ హోస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మీకు ఇలాంటి బాక్స్ కనిపిస్తే ఎప్పటికీ తెరవకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.